నమస్కారం, బాగున్నారా? ఈరోజు మనం ఒక మంచి మాట చెప్పుకుని ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. అందరికీ ఉపయోగపడే సలహానే ఇది. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన దంపతులకి లేదా కాబోయే దంపతులకి భార్యాభర్తల బంధం గట్టిగా ఉండాలి అంటే ఈ 4 సూత్రాలు పాటించక తప్పదు అని మన పెద్దవాళ్ళు చెప్పారు. మొట్టమొదటి ఏంటంటే, వివాహమైన తర్వాత ఆలస్యం చేయకుండా ఏంటి అంటే, ఒకరికి ఒకళ్ళు కోపం వస్తే కనుక దీనివల్ల ఎదుటి వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది. కాబట్టి మాటని జాగ్రత్తగా వాడండి. బాంధవ్యం నిలుస్తుంది. ఇంకా గట్టిపడాలంటే ఒకరికొకరు నిత్యం ప్రియమారా మాట్లాడుకోండి, హాయిగా ఉండండి, ట్రిప్స్కి వెళ్తూ ఉండండి, ఒకళ్ళతో ఒకళ్ళు టైం స్పెండ్ చేస్తూ ఉండండి. అది చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళ అభిప్రాయాన్ని ఒకరు గౌరవించండి. ఇవే అయితే మీకు ఇవి గనక కరెక్ట్ అనిపిస్తే కనుక మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి మీ యొక్క అభిప్రాయం. ఇక ప్రొఫైల్ విషయానికి వచ్చేద్దామా. నేను తీసుకొచ్చింది అబ్బాయి ప్రొఫైల్. అబ్బాయి పేరు అద్వైత్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 30/12/95. వీళ్ళది దేవాంగ కులం. హైట్ వచ్చేసి 5'7". ఎంటెక్ చదువుకుని సిగ్నిఫై ఇన్నోవేషన్ ల్యాబ్స్లో పనిచేస్తున్నారు. సంవత్సరానికి వచ్చేసి 20 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. అబ్బాయి చిన్నవాడే అయినప్పటికీ ఇప్పుడే ఇంత సంపాదిస్తున్నాడంటే నిజంగా అప్రిషియేట్ చేయవలసిందే. ఒప్పుకుంటారా లేదా? అయితే వీళ్ళ నాన్నగారు స్ట్రక్చరల్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు, అమ్మగారు హౌస్ వైఫ్. వీళ్ళకి దేవాంగ కులంలో నుంచి ఒక మంచి అమ్మాయి కావాలంటూ మా జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అయ్యారు. వీళ్ళకి దేవాంగ కులం కాకపోతే ఏ కులమైనా పర్వాలేదంటున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా జ్యోతి మ్యాట్రిమోనీలో మీ యొక్క వివరాల్ని పంపించి మీ పిల్లల్ని ఒక ఇంటి వాళ్ళు చేసేయండి. మీరు చేయవలసిందల్లా మీ యొక్క పిల్లల వివరాల్ని jyotimatrimony.com బ్రాహ్మణ కులాలైతే, hindumatrimony.net హిందువుల్లో అన్ని కులాల వారు రిజిస్టర్ చేసుకోండి. గుర్తుంది కదా, నమ్మకం మీది, బాధ్యత మాది. మమ్మల్ని నమ్మి మీ పిల్లల వివరాల్ని మాకు ఇచ్చండి. మీకు మంచి పెళ్లి సంబంధం మేము తీసుకొస్తాం.